హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కంటెస్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. జై భారత్ అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారి పైన బస్సు యాత్ర చేస్తున్నప్పుడు రాయితో కొంతమంది దాడులు చేయడం, ఆయన గాయాల పాలవడం అంతా కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఏపీలో కానివ్వండి, నేషనల్ వైజ్ కానివ్వండి, అసలు ఎవరు చేశారనేది పక్కన పెడితే వైసీపీ వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే చంద్రబాబు గారు చేయించారని చెప్పేసి అంటున్నారు. వాళ్ళేమో టీడీపీ వాళ్ళు ఇది వైసీపీ వాళ్ళే చేయించుకుని నాటకాలు ఆడుతున్నారని వాళ్ళు అంటున్నారు. అసలు ఏం జరిగింది, మీ ఒపీనియన్ దీనిపై? అంటే ఒకటండి, ఒక అసమర్థుడు రాజకీయ నాయకుడు అయితే ఏం జరుగుద్ది అనే దానికి సింబాలిక్ రిప్రజెంటేషన్ జగన్మోహన్ రెడ్డి గారు. అసమర్థుడు అని ఎందుకు అంటున్నానంటే, డే 1 నుంచి చూడండి, ఆయన పొలిటికల్ కెరియర్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత అదొక ఎమోషన్తో డ్రామా ఆడాడు. ఓదార్పు యాత్ర అనేసి తర్వాత పాదయాత్రని ఇంకో డ్రామా ఆడాడు. పాదయాత్ర వల్ల కూడా రావాల్సిన మైలేజ్ రాలేదని కోడికత్తో ఆయనే పొడిపించుకున్నాడు. కోడికత్తో పొడిపించుకున్న తర్వాత దాంతో కూడా డ్రామాలు సొంత బాబాయ్ నరికిచ్చేశారు. ఇన్ని డ్రామాస్ ఆయన 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తనని సొంత కోడికత్తితో పొడిచిన కేసు ఈ రోజుకు ఎన్ఐఏ కోర్టులో ముందుకు సాగకుండా అడ్డుకాలేసింది ఇతనే. అతన్ని ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని కోడికత్తితో ఎవరు దాడి చేశారో తేల్చలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యం. సొంత చిన్నానని గొడ్డలిపోట్లతో చంపేసిన తర్వాత ఆ కేసు ముందుకు సాగకుండా సొంత చిన్నానని ఎవరు చంపారో తేల్చలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో ఆయన ఎప్పుడు ఒకటి ప్రలోభాలతో ఎమోషనల్ డ్రామా ఆడి గెలుచుకుంటూ వస్తున్నాడు తప్ప, నా పాలసీ ఇది, నేను ఇది చేసాను, మళ్ళీ వస్తే ఇది చేసి గెలుస్తాను అని చెప్పే పరిస్థితి ఈరోజు మళ్ళీ లేకపోవడం వల్ల ఆ బీహారీ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముసుగులో ఆడుతున్న నాటకం ఇది. ఏదైతే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఎలాంటి స్క్రిప్ట్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన స్క్రిప్ట్ని బేస్ చేసుకుని డ్రామాలు అక్కడ ప్లే చేస్తున్నారు బెంగాల్ పాలిటిక్స్లో, సేమ్ డ్రామాస్ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్లే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ సంబంధించిన ఐపాక్ ఏదైతే ఉందో డైరెక్ట్గానేమో వైసీపీకి సర్వీసెస్ ఇస్తుంది, ఇండైరెక్ట్గా టీడీపీకి ఇస్తుంది. అందుకని ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగింది, తర్వాత గులకరాళ్లతో మళ్ళీ చంద్రబాబు గారి మీద కూడా దాడి జరిగింది. చూడండి, ఒక బీహారీ స్ట్రాటజిస్ట్ స్క్రిప్ట్లో భాగంగా వీళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప వీళ్ళకు స్వతహాగా రాజకీయాలు ఎలా చేయాలి అనే ఒక జ్ఞానం కూడా లేని వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారు. పార్టీ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రులుగా చలామణి అవుతున్నారు. అది నిజానికి దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్లో ఇంత నీచమైన రాజకీయ నాయకులు ఉంటాం అనేది. మీరు నిజంగా 5 సంవత్సరాలు బెటర్గా పరిపాలించుంటే, మీ వాలంటీర్ల వ్యవస్థ అద్భుతమై ఉంటే, మీరు సంక్షేమం బెటర్గా ఉండుంటే, మీరు నవరత్నాలు ఫుల్ఫిల్గా ఇంప్లిమెంట్ చేసి ఉంటే, మీరు 2019 ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అన్నీ సక్సెస్ఫుల్గా 100% చేసి ఉంటే, ఈరోజు రాళ్లతో దాడి చేయించి సింపతి కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఏం పట్టింది జగన్మోహన్ రెడ్డికి? అసలు ఏం పట్టింది? నిజంగా చంద్రబాబు నాయుడుకి ఒక ఫార్మిడబుల్ అపోజిషన్ లీడర్గా ఒక రోల్ ప్లే చేసి ఉంటే, ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దాడి చేయించుకున్నాడు, మైలేజ్ ఆయనకి వెళ్ళిపోద్దేమో అని నేను మళ్ళీ వెనకబడిపోతానేమో, 70 సంవత్సరాల వయసులో ఆయన కూడా రాళ్లతో దాడి చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజుకి ఒకతనేమో ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ఏమో ఆల్మోస్ట్ 13 years 8 months ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్న వ్యక్తి. ఈ రోజుకి ఇద్దరు లీడర్స్ మేనిఫెస్టో రిలీజ్ చేయలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. పట్టుమని నెల రోజుల్లో ఎన్నికలు లేవు, వారం రోజులు లేవు నోటిఫికేషన్ వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి. ఈ రోజుకి మేనిఫెస్టో రిలీజ్ చేయని దౌర్భాగ్యులు వీళ్ళు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారు? ఒక విజన్ లేని వ్యక్తులు కదా వీళ్ళిద్దరు. వీళ్ళని రాజకీయ నాయకులను మేము ఏ బేసిస్ మీద అంటాము? ఇప్పుడు వీళ్ళ తాయిలాలు, ఈయన ఎక్కువ తాయిలాలు ఇస్తే దాన్ని మించిన తాయిలాలు ఇవ్వాలని ఈయన, లేదు ఈయన ఎక్కువ తాయిలాలు ఇస్తే దాన్ని ఎక్కువ తాయిలాలు ఇవ్వాలని ఈయన తప్ప అసలు వీళ్ళకి విజన్ ఎక్కడుంది? విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి? ఈ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న యువతకు ఉపాధి ఎలా కల్పించాలి? ఆంధ్రప్రదేశ్లో బెటర్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎలా రావాలి? ఆంధ్రప్రదేశ్కి బెటర్ ఇండస్ట్రియల్ పాలసీ ఎలా తీసుకురావాలని డిజైన్ చేయలేని, కనీస సమర్థత లేని నాయకుల్ని ముఖ్యమంత్రులుగా చూడటం మన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్కి. ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ఎలక్షన్ల టైంలో రాళ్లతో వాళ్ళ మనుషులతో వాళ్లే దాడి చేయించుకొని ఎమోషన్తో ఎలక్షన్ని డ్రైవ్ చేయాలని చూడటం దౌర్భాగ్యం కదా? చీఫ్ మినిస్టరు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది, అతని మీద రాళ్ల దాడి జరిగితే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఎంత దయనీయమైన స్థితిలో ఉందనుకోవాలా మనము? ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే చూస్తూ ఉండే పోలీస్ వ్యవస్థ ఉందంటే, అసలు ఆంధ్రప్రదేశ్లో సామాన్యుడి మీద దాడి జరిగితే అసలు పట్టించుకునే పరిస్థితి ఉందా? అసలు ఇది కంప్లీట్ ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఫెయిల్యూర్ వ్యక్తులు
కలిసి ఆడుతున్న డ్రామా, ఓటర్లని ప్రలోభ పెడుతున్న డ్రామా. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రలోభ పెడితే వాళ్ళు ఆ ప్రలోభాలతో గెలవాలని చూస్తున్నారు తప్ప వీళ్ళు రాష్ట్రానికి అభివృద్ధి పరంగా కానీ ఆంధ్రప్రదేశ్కి పాలసీస్ పరంగా బెటర్గా ముందుకు తీసుకెళ్లే మైండ్ సెట్ ఇద్దరికీ లేదు. ఎమోషన్స్తో ఎలక్షన్ని డ్రైవ్ చేయాలని చూస్తున్న వ్యక్తులు. సో ఆంధ్రప్రదేశ్ జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు మా విజ్ఞప్తి ఒకటే, ఈ ఎమోషనల్ ట్రాప్లో మీరు పడద్దు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆలోచించండి. జై భారత్ నేషనల్ పార్టీకి మద్దతుగా నిలవండి. నిజాయితీతో కూడుకున్న నాయకత్వంతో నడుస్తున్న శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న జై భారత్ నేషనల్ పార్టీకి మద్దతు పలకండి అని మేము టైమ్ అండ్ అగైన్ అపీల్ చేస్తున్నాము. చూస్తున్నారు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి కేసుల్లో జైల్లో ఉండి వచ్చిన వ్యక్తులు వీళ్ళు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తులు రాష్ట్రాన్ని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సక్రమంగా తీసుకొచ్చి అభివృద్ధి చెయ్యలేరు. సో విఘ్నతతో ఆలోచించండి, సామాజిక బాధ్యతతో ఓటేయండి, కుల మతాలకు అతీతంగా ప్రలోభాలకు లొంగకుండా ఓటేయండి. అది జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ఒక ఆంధ్రప్రదేశ్ హితం కోరుకుంటూ మేము ఇస్తున్న అపీల్ ఆంధ్రప్రదేశ్ ఓటర్స్కి. వీళ్ళ ఎమోషన్స్తో డ్రైవ్ అవ్వద్దు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గురించి ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టు గురించి ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ యొక్క రోడ్డు వ్యవస్థ గురించి ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్న దరిద్రమైన లిక్కర్ పాలసీ గురించి ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్లో వైద్య వ్యవస్థ గురించి ఆలోచించండి, విద్యా వ్యవస్థ గురించి ఆలోచించి ఉపాధి గురించి ఆలోచించండి. వీటి గురించి ఆలోచించి ఓటేస్తే వీళ్ళు కనుచూపు మేరల్లో మీకు రేసులో కనపడని వ్యక్తులు వీళ్ళిద్దరు. నిన్నెక్కడో అంటున్నారు వైసీపీని మించిన తాయిలాలు ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇద్దరు సరిపోదు అన్న సందంగా మూడో వ్యక్తి కూడా వచ్చి మేము దాన్ని మించిన వెల్ఫేర్ చేస్తాము, దాన్ని మించిన ఫ్రీ తాయిలాలు అంటే రాష్ట్రం ఎటెళ్ళాలి? ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితి ఏం చేయాలనుకుంటున్నారు అసలు వీళ్ళు? అలాగే ప్రశాంత్ కిషోర్ కుట్ర ఆయన ఇచ్చిన వ్యూహం ప్రకారం జరిగిందని అంటున్నారు. ఇప్పుడు ఆయన ఎవరికి వ్యూహకర్తగా లేడు కదా. ఇప్పుడు నా ఫ్రెండ్ ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీలో పనిచేస్తున్నాడు అండి. నేను అడిగా ప్రశాంత్ కిషోర్ ఐపాక్ నుంచి డిటాచ్ అయ్యాడంటే అది బయట ఆడుతున్న డ్రామా. హీఈస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ఐపాక్ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తుంది. అదే ప్రశాంత్ కిషోర్ గారు వచ్చేమో చంద్రబాబు గారిని కలుస్తారు. దీన్ని ఎలా చూడాలి అసలు? జన్ సూరత్లో పనిచేస్తున్న వాళ్ళేమో ప్రశాంత్ కిషోర్ ఇస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ఐపాక్ అంటాడు, మొత్తం సూపర్వైజ్ చేస్తాడు బ్యాక్ ఎండ్ నుంచి. బయటేమో నేను లేనని చెప్తాడు. దేశ రాజకీయాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి అండి అతను. సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలను భ్రష్టు పట్టించాడు. అలానే వచ్చి ఆయన ఎక్కడ స్ట్రాటజీలు ఇంప్లిమెంట్ స్ట్రాటజిస్ట్గా పనిచేస్తే ఆ రాష్ట్రంలో రాజకీయం దిగజారిపోయింది. ఒక దిగజారుడు రాజకీయానికి భారతదేశానికి వివిధ రాష్ట్రాలకి అందిస్తున్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్. అతన్ని మనం అసలు స్ట్రాటజిస్ట్ అని ఏ బేసిస్ మీద అంటాం? అసలు 100 కోట్ల రూపాయలు డబ్బు తీసుకొని పొలిటికల్ పార్టీకి సలహా ఇచ్చే వ్యక్తి కరప్షన్ని పెంచి పోషిస్తున్నట్టే కదా. 100 కోట్ల రూపాయలు తీసుకొని హైర్ చేసుకుంటుంటే ఒక పార్టీ ఆ డబ్బు ఎక్కడి నుంచి తీయాలి? వీళ్ళకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అసలు రాజకీయాన్ని పొల్యూట్ చేశాడు. ఆల్రెడీ పొల్యూట్ అయిన వ్యవస్థను ఇంకా పొల్యూట్ చేస్తున్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్. అలాగే దాడి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే ప్లాన్ చేసుకొని చేశారు అని చెప్తున్నారు. ఏమో ప్రజల్లో ఎవరికొకరికి జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత ఉండి అలా చేస్తుండొచ్చు కదా. చంద్రబాబు గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు భయంకరమైన డ్రామా ఆర్టిస్టులు. వాళ్ళు పొలిటికల్ లీడర్స్ అయితే కాదు. వాళ్ళు డ్రామాని రక్తి కట్టిస్తున్నారు. డ్రామాలు రక్తి కట్టకపోయేసరికి ఎమోషనల్ డ్రామా రాళ్ళు చిన్న చిన్న గులకరాళ్ళు వేయించుకొని ఇది చేస్తున్నారు అంతే తప్ప అసలు వాళ్ళ మీద దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అసలు నిజంగా దాడి జరిగే ఉంటే పోలీసులు ఇప్పటివరకు పట్టుకోకుండా ఏం చేస్తున్నారు? అసలు నిజంగా 2019లో కూడా కోడికత్తి నిజమైన దాడి అయితే ఆ కేసు ముందుకు ఎందుకు సాగనివ్వట్లా? ఎన్ఐఏ ద్వారా ఎన్ఐఏ కోర్టులో ఎందుకు పెండింగ్లో ఉంది ఈ రోజుకి? అది ఇది డ్రామా అండి. వీళ్ళు ఎలక్షన్లో లబ్ధి పొందేదానికి వీళ్ళకి చేసేదానికి ఏం లేక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఓటర్లను. వీళ్ళు వాళ్ళ సింపథైజర్స్ని ఓటర్స్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.